అందరికీ నమస్కారం. మన ప్రాచీన పురాణాల్లోని కురుక్షేత్ర యుద్ధానికి ఈ మధ్య జరిగిన ఒక ఆధునిక పురావస్తు తవ్వకాలకు మధ్య ఏదైనా లింక్ ఉందా? ఈరోజు మనం చూడబోయే ఈ ఎక్స్ప్లెయినర్లో సరిగ్గా ఇదే విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఉన్న అద్భుతమైన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. పదండి. అసలు కర్ణుడి రథచక్రం నిజంగానే దొరికిందా? సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఇదొక పెద్ద మిస్టరీ అండి. పురాణాలకు సైన్స్కు మధ్యున్న గీతను ఈ ఆవిష్కరణ ఎలా చెరిపేసిందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ దొరికిన చక్రం వెనుకొన్న కథ ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతోంది గదూ. కురుక్షేత్ర యుద్ధం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది కర్ణుడి పతనం. యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతుంది కదా. అప్పుడు ఆ చక్రాన్ని పైకి లేపడానికి కర్ణుడు కిందకు దిగుతాడు. కర్ణుడిని నేరుగా చంపడం ఎవరితరం కాదు కాబట్టి కృష్ణుడి సలహాతో అర్జునుడు ఖచ్చితంగా అదే సమయం చూసి బాణం వదులుతాడు. దాదాపు 5000 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పే ఈ ఇతిహాసగాథ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్కి ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. అయితే ఇప్పుడు పురాణకాలం నుంచి అమాంతం ఒక 5000 ఏళ్లు ముందుకు, అంటే మన మోడర్న్ డే ఉత్తరప్రదేశ్కొచ్చేద్దాం. పురాణాల్లో వర్ణించిన ఆ కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడ జరిగిన ఒక చిన్న వ్యవసాయ పనికి ఒక ఊహించని లింక్ దొరికిందండి. అంటే ఒక చిన్న యాక్సిడెంటల్ డిస్కవరీ మన చరిత్రను ఎలా మలుపు తిప్పిందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 2018-2019 టైంలో బాగ్పత్ జిల్లాలోని సినౌలి అనే ఒక చిన్న గ్రామం అది. మొదటి రోజు కొంతమంది రైతులు ఎప్పట్లాగే పొలం దున్నుతుంటే సడన్గా వాళ్లకి మట్టిలో బంగారపు నాణాలు, రాగి పాత్రలు దొరికాయి. ఇక ఊరుకుంటారా? వారం తిరిగేసరికి ఈ వార్త ఊరంతా పాకిపోయింది. కట్ చేస్తే కరెక్ట్గా ఒక నెల రోజులకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది. సైట్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. అవును, ఇక్కడే ఏఎస్ఐ అంటే మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. మన దేశంలో పురావస్తు పరిశోధనలు, సంరక్షణ చూసుకునే మెయిన్ ఏజెన్సీ ఇదే కదా. రైతులు కనుక్కున్న వస్తువులు నేషనల్ న్యూస్ అవ్వగానే ఏఎస్ఐ వెంటనే ఆ ప్లేస్ని టేకఓవర్ చేసి అఫీషియల్గా తవ్వకాలు స్టార్ట్ చేసింది. అలా వాళ్లు లోతుగా తవ్వుతున్నప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ వస్తువు బయటపడింది. అదేంటంటే రాగి మరియు చెక్కతో అద్భుతంగా డిజైన్ చేసిన ఒక పెద్ద రథచక్రం. దాన్ని చూడగానే అరే, ఇది ఖచ్చితంగా ఏదో రాజుల కాలం నాటి రథానిదే అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతోంది. ఇది బయటపడగానే ఇక మన పురాణాలకు దీనికేమైనా లింక్ ఉందా అన్న చర్చలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో అందరి బుర్రల్లోనూ ఒకటే ప్రశ్న: ఇది కురుక్షేత్రంలో భూమిలో కూరుకుపోయిన ఆ కర్ణుడి రథచక్రమా, లేక పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినప్పుడు అభిమన్యుడు ఆయుధంగా వాడిన చక్రమా? ఈ సోర్స్ మెటీరియల్ కూడా ఇదే డిబేట్ని హైలైట్ చేసింది. అసలు దీని వెనుకున్న మిస్టరీ ఏంటో తేల్చడానికి ఆర్కియాలజిస్టులు కూడా తవ్వకాలను మరింత స్పీడప్ చేశారు. ఇక ఆ తవ్వకాల్లో దొరికిన లిస్టు చూస్తే మామూలుగా లేదు. కేవలం ఈ రథచక్రమే కాదు, పదునైన కత్తులు, బల్లాలు, కవచాలు లాంటి బోలెడన్ని ఆయుధాలు దొరికాయి. అంతేనా, వందల కొద్ది పురాతన సమాధులు కూడా బయటపడ్డాయి. ఈ సెటపంతా చూస్తుంటే ఏఎస్ఐ టీంకు ఒక విషయం క్లియర్ అయిపోయింది: ఇది ఖచ్చితంగా ఒక పురాతన యుద్ధ ప్రాంతమే అని. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఇక్కడ దొరికిన ఆయుధాల మీద ఉన్న డిజైన్లకి ఒక స్పెషల్ లక్కర్తో కోటింగ్ ఇచ్చారు. ఈ లాకర్ కోటింగ్, ఆ క్లిష్టమైన డిజైన్లు చూసి నిపుణులేమన్నారంటే ఇది ఖచ్చితంగా ఆ కాలం నాటి ఒక ప్రాచీన కళాశైలి అని చెప్పారు. అంటే ఇవి ఏవో ఆషామాషీ ఆయుధాలు కావు, పక్కాగా ఒక ఏన్షియంట్ వార్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే పురాణాలకు సైన్స్కు మధ్య అసలైన కంపారిజం మొదలైంది. హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే ఈ మహాసంగ్రామం సుమారు 5000 ఏళ్ల క్రితం జరిగిందని మనం నమ్ముతాం కదా. కానీ సైంటిస్టులు ఈ వస్తువులకు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని బయటపెట్టాయి. ఆ కార్బన్ డేటింగ్ రిజల్ట్స్ ప్రకారం ఈ వస్తువుల కాలం క్రీస్తుపూర్వం 2000 నుండి 1800 మధ్య అని తేలింది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ రథచక్రం, ఆ ఆయుధాలు ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్వే. దీంతో ఏఎస్ఐ వాళ్ల ఫైండింగ్స్కి ఒక సాలిడ్ హిస్టారికల్ ప్రూఫ్ దొరికినట్లయింది. అయితే ఇదంతా బాగ్పత్లోని ఆ సినోలి గ్రామంలోనే ఎందుకు దొరికింది అన్న డౌట్ రావచ్చు. మన సోర్స్ చెత్తిన ఒక కనెక్షన్ ఏంటంటే ఈ బాగ్పత్ ప్రాంతం మహాభారతంలో పాండవులు నివసించిన ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. ఈ భౌగోళిక సంబంధం చూడగానే ఇక్కడ దొరికిన వస్తువులు మహాభారత కాలం నాటివే అన్న వాదనకు మరింత బలం చేకూరింది. ఎంత అద్భుతమైన కనెక్షన్ కదూ! ఈ మొత్తం డేటాని బేస్ చేసుకుని మన సోర్స్ ప్రెజెంటర్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే తదుపరి పరిశోధనల తరువాత ఆ రథచక్రం కర్ణుడిదేనని ఏఎస్ఐ గుర్తించింది అని.
అఫ్కోర్స్ దీనిమీద భిన్నాభిప్రాయాలు డిబేట్లు ఉన్నాయనుకోండి, కానీ మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ ఫైండింగ్స్ పురాణాల ఉనికి గురించి ఎన్నో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. మరీ మొత్తం ఆవిష్కరణ మనకి ఏం చెప్తోంది? మన సోర్స్ ప్రకారం ఇది హిందూ ధర్మాన్ని, మహాభారత రహస్యాలను అన్లాక్ చేయడానికి దొరికిన ఒక పెద్ద కీ లాంటిది. ప్రాచీన కాలం నాటి వస్తువుల ద్వారా అప్పటి సంప్రదాయాలు, వాళ్ల యుద్ధ పద్ధతుల గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో గొప్ప విషయాలను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఆ సోర్స్ ఇచ్చిన కన్క్లూషన్ కూడా భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదే గనక నిజమైతే మహాభారతం గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని వాళ్ళు చెప్పారు. నిజమే కదా? ఈ భూమి పొరల కింద మన సంస్కృతికి సంబంధించి ఇంకెన్ని గొప్ప విషయాలు దాగి ఉన్నాయో అని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంకెన్ని ప్రాచీన రహస్యాలు ఇలా వెలికి తీయబడటానికి మట్టిలో వేచి ఉన్నాయో కదా? ఆధునిక ఆర్కియాలజీ ద్వారా మున్ముందు ఇలాంటి మరెన్నో చరిత్రను మార్చే అద్భుతాలు బయటపడతాయని ఖచ్చితంగా ఆశించవచ్చు. మన చరిత్రలో దాగి ఉన్న ఆ మిస్టరీలన్నీ త్వరలోనే బయటపడాలని ఆశిద్దాం.